ఉన్నారు. స్క్రీన్ ఓకే. గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. మరియు ఒక చిన్న పాట ద్వారా వాక్యంకి వెళ్దాం. స్క్రీన్ షేర్ చేయండి. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పైన, నీతో ఉంటే జీవితం వాడేదైన పువ్వుల కుసుమం, నీవే అయిన రంగుల పైన, నీతో ఉంటే జీవితం వాడేల కుసుమం, నా ప్రాణాధారము నీవే నా జీవాధారము. ఒక యుగమై గడిచిన జీవితం నిన్ను వెతికే నీ తోడు కోసం, నిన్ను విడిచిన ఒక యుగమై గడిచిన జీవితం చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు. మరియు మనం ఇచ్చిన పాస్టర్ గారికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రెండో రోజు అంటే మొదటిలోని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేసి ఉన్నాడో మనం ఈరోజు తెలుసుకుని ఉన్నాం. మొదటిగా ఆయన హోసన్నా హోసన్నా రారాజుకు జయము జయము అని ఆయన్ని వెల్కమ్ చేస్తున్నారు. హోసన్నా హోసన్నా అని మనము పామ్ సండే రోజున ఏ విధంగా అయితే మాట్లాడేవారం రోజున గాస్పల్ క్రూసైడ్, ఆ విధంగా వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేముకు వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేశారు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వచ్చిన రోజు ప్రతిదీ పరిశీలించి ఉన్నాడు. పరిశీలించిన తర్వాత నెక్స్ట్ దినాన ఏం చేసి ఉన్నాడంటే, అక్కడ ఉన్న మందిరాన్ని చూసి ఉన్నాడు, ఎంతో బాధపడి ఉన్నాడు. ఆ బాధ వల్ల ఆయనకి కోపం అనేది రగిలింది. సో జీసస్ క్లెన్సింగ్ ద టెంపుల్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మార్క్ 11:15-17 వర్సెస్ అయితే చూద్దాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి, రూకలు మార్చు వారి బలలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తిరనెను. ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రక్షాళన చేసి ఉన్నాడు. అదేమనగా అన్యులు ఇక్కడ ప్రార్థన చేయడానికి వస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రదేశాన్ని వాళ్ళకి ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రదేశం అనేది ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యూస్ అంటే యూదులు మరింత లోపలికి వెళ్ళి
వాళ్ళు ప్రార్థన చేసుకునే అవకాశము ఆ టెంపుల్లో అయితే ఉంది. కానీ ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థలం అనగా వాళ్ళకి బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కొద్దిగా దూరం నుండి వాళ్ళు ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ కలిగి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించి ఈ ప్రార్థన చేసుకునే అన్యులకి ఇబ్బంది కలిగేటట్టు చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 11:17 మనకి తెలియజేస్తుంది ఏంటి? ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితురని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. అలజడి చేస్తున్నట్టు, బిజినెస్ చేస్తున్నట్టు, ఇవన్నీ దేనికి మార్గదర్శనం అంటే డిస్టర్బెన్స్ టు ద ప్రేయర్. సమర్పించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మన చర్చిలో చూడండి, ఏదన్నా ఘటన జరిగిందనుకోండి, అకస్మాత్తుగా అంతా వర్షిప్ అనేది ఆగిపోతుంది ఏదన్నా చెడ్డగా జరిగితే. ఆ విధంగా వీళ్ళైతే చేస్తున్నారు. ఎవరు? యూదులు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తుని కోపాన్ని రగిలించారు. సో బిజినెస్, ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఈజ్ బీయింగ్ డన్ బై ద జూస్ పీపుల్. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అంటే అది ఒక షార్ట్ కట్ కింద వాళ్ళకు ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇది టెంపుల్ అనుకోండి, ఈ టెంపుల్ నుండి వాళ్ళు లోపల నుండి చివరి ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోవడమే షార్ట్ కట్ ఉంటుంది. కానీ అది ప్రజలకి, ప్రత్యేకంగా అన్యులకి, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇంకా విశ్వసించలేక వాళ్ళు దేవునిలో సమర్పించాలనే అనుకుంటున్న వారిని వీళ్ళు డిస్టర్బెన్స్ చేసి అక్కడ హోలీ బాడీస్ని, హోలీ సోల్స్ని వాళ్ళు దేవునికి అర్పించే విధంగా వాళ్ళు చేయట్లేదు. సో అందుకే దేవునికి కోపం వచ్చి ఆయన అక్కడ ఉన్న బిజినెస్ చేస్తున్న, లేకపోతే వాళ్ళు బలి అర్పణలు ఎక్కువగా మనం అక్కడ చూసినట్లయితే బలి అర్పణలు అనేవి ఉంటున్నాయి. బలి అర్పణలు అంటే యానిమల్స్ని బలి ఇవ్వడం. మనకు తెలిసి పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ పాపాలని కడగటకు బలి అర్పణలు చేస్తారు. ఆ విధంగా వీళ్ళు కూడా బలియాగము జంతువుల్ని అక్కడ పెడుతున్నారు అన్నమాట. దిస్ ఈజ్ బిజినెస్. మనం చూస్తున్నాం హైదరాబాద్ లేకపోతే వేరే సంఘాల్లో దే ఆర్ కమర్షియలైజింగ్ ద చర్చ్. అంటే మన సంఘంలో చూడండి, మన చర్చిలో పుస్తకాలే ఉంటాయి. స్పిరిచువల్ డెవలప్మెంట్కి కానీ మనం పెడతాం, కానీ బిజినెస్ చేయడానికి అయితే కాదు. సో మన పాస్టర్ గారు ఏదైతే బుక్స్ రాసి ఉన్నారో అది ఇంచుమించు 1000 రూపాయల నుండి 1500 దాకా ఉంటుంది మ్యాటర్. కానీ మనము స్పిరిచువల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ గురించి ప్రతి ఒక్క విశ్వాసుడు, లేకపోతే ఎవరైతే ఇంకా దేవునిలోకి రాకుండా దేవునికి సమర్పించకుండా ఉండి ఉన్నారో వాళ్ళందరూ విశ్వాసంలో నడుటకు మనం అనేది వాళ్ళకి సమర్పించున్నాం. వాళ్ళకి ఈ పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం వేరియస్ బిజినెస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు. బిర్యానీలు పెట్టడం కానీ చర్చ్ అయిపోయిన తర్వాత, లేకపోతే చర్చ్ ముందే స్టాల్స్ పెట్టడం కానీ, లేకపోతే ఫుడ్ స్టాల్స్, లేకపోతే బుక్ స్టాల్స్ అని ఈ విధంగా అనేకమైన క్రైస్తత్వం యొక్క బోధనలను, ప్రిన్సిపల్స్ని తప్పు ద్రోవలో నడిపిస్తున్న పాస్టర్లు కూడా ఈరోజు మనం చూస్తున్నాము. అటువంటి సంఘం కాకుండా వర్షిప్ ద లార్డ్ విత్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధ సౌందర్యంతో మనం దేవుని ఆరాధించడం అనేది చేస్తున్నాం. పవిత్రాత్మను కలిగి ఉండటం, ఆరాధన భావాన్ని, దేవుని మహిమ ఘనతపరచడం. మనం ఉదయకాల సమయం, ప్రతి ఆదివారం వచ్చిన ఉదయకాల సమయంలో ఏం చేస్తాం? ఆరాధన చేస్తున్నాం, ఆయన నామంని ఘనపరుస్తున్నాం. అటువంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనము దేవుణ్ణి సమర్పించుకునే విధంగా చేయాలి. ఒకవేళ దేవుడు ఇక్కడ మనకి 1 కొరింథీయుల్లో ఆయన సెలవిచ్చున్నాడు ఏమని? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరే దేవుని యొక్క టెంపుల్ అయి ఉన్నారు. సో మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ మీరు లేరనుకోండి, దేవా నన్ను విడవకు, ఎడబాయకు, దేవా నన్ను నీవు పట్టుకొని ఒక గొర్రెల కాపరి వలె ఒక మంచి మార్గంలో మమ్మల్ని నడిపించు అని మీరు మార్పు చెందాలని అనుకుంటే మీరు దేవునికి సమర్పించుకోవాలి. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డు నాట్ డూ బిజినెస్ ఇన్ చర్చ్
ఆర్ సరౌండింగ్ ద చర్చ్, మీరు ఏం చేయాలంటే యూ షుడ్ బిలీవ్ గాడ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆయనకి మీ ఆత్మను సమర్పించాలి, మీ హృదయాన్ని సమర్పించే విధంగా ఉండాలి. ఇది ఈ రోజున డ్వెల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మీరు దేవునికి సమర్పించినప్పుడు ఆయన మీకు అనేకమైన అద్భుత కార్యం అనేది చేస్తూ ఉంటాడు. దేవుడిని ఈ వాక్యము మీ హృదయాల పట్ల ఆయన మీ హృదయంలో ఒక మెలకువను, అటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యమును మీకును మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.